పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అందరికీ నమస్కారం. నేను శ్రీలీల ఇందాక డిస్కస్ చేసాము. చాలా నర్వస్గా ఉన్నాను. చాలామంది చాలా చెప్పారు, ఇంకేం చెప్పాలో తెలీదు. కానీ నా ఎక్స్పీరియన్స్ గురించి మీకు చెప్తాను. కెరియర్ బిగినింగ్ నుంచి నేను చాలాసార్లు చెప్పాను సార్తో పని చేయాలని. అండ్ ఈసారి ఉస్తాద్తో ఈ డ్రీమ్ మొదలైంది. థ్యాంక్ యూ హరీష్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా విన్నాను కెరియర్ బిగినింగ్ నుంచి. ఆయన ఔరా గురించి సెట్స్లో చూశాను కూడా. కానీ అబ్జర్వ్ చేశాను ఏంటంటే సార్ చాలా సింపుల్గా ఉన్నారు లైఫ్లో. జనాల కోసం చాలా ఆలోచిస్తారు. అండ్ ఒక మనిషిగా చాలా ఇన్స్పైర్ చేశారు. ఐ డోంట్ థింక్ హీ రియలైజెస్ హౌ బిగ్ అ స్టార్ హీ ఈజ్. స్టార్డమ్ అంటే ఏంటి, హ్యూమిలిటీ అంటే ఏంటి ఆయనతో నేర్చుకున్నాను. సార్, ఇట్స్ బీన్ అన్ ఆనర్ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ యూ. హరీష్ గురించి కూడా చాలా కష్టపడ్డారు, నేను చూశాను. అండ్ థ్యాంక్ యూ హరీష్ అగైన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. I hope this film repeats the magic of Gabbar Singh and more. ఆ తర్వాత మైత్రి ప్రొడక్షన్స్ గురించి అందరికీ తెలుసు. చాలా మంచి ప్రొడ్యూసర్స్, చాలా ఆదరిస్తారు. అండ్ ఐ హోప్ టు కీప్ వర్కింగ్ విత్ యూ గైజ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో సార్. ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. డిఓపి బోస్కి కూడా థ్యాంక్ యూ, చాలా అందంగా చూపించినందుకు. కొంచెం నర్వస్గా ఉన్నాను. అండ్ లీలా గురించి కూడా యాక్చువల్లీ షీజ్ అ స్వీట్ హార్ట్. అండ్ చాలా ఎంజాయ్ చేశాను వర్కింగ్, నాట్ రియలీ వర్కింగ్ ఆన్ సెట్, బట్ జస్ట్ స్పెండింగ్ టైమ్ విత్ హర్. లీలా, యూ విల్ గో రియలీ ఫార్. విష్ యూ ద బెస్ట్. ఇప్పుడు 19th రిలీజ్ అవుతుంది. డబుల్ సెలబ్రేషన్ మనకి, ఎందుకంటే ఇట్స్ అ పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్ అండ్ ఉగాది కూడా. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ సార్ గురించి ఇంకొక మాట చెప్తాను, మర్చిపోయాను. తక్కువగా మాట్లాడతారు కానీ ప్రతి ఒక మాటలో ఒక విలువ ఉంటుంది. లుకింగ్ ఫార్వర్డ్ టు వాట్ యూర్ గోయింగ్ టు సే టునైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాశి. లీలా మాట్లాడేలోపు నువ్వు మాట్లాడితే నాకు ఏంటో ఒక చాలా పీస్, చాలా కామ్నెస్, సెరెనిటీ అనిపిస్తుంది. విల్ ప్రాక్టీస్ కాలర్ ఎగరే స్టెప్. ఓకే, నెక్స్ట్ అదే చేద్దాం. ఎస్, అండ్ లీలా చాలా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళి మాట్లాడడానికి సిద్ధమవుతోంది. అండ్ ఎస్, రంగంలోకి దూకినటువంటి లీలాకి అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తారు. అండ్ దట్ ఇస్ లీలా. ఎస్ లీలా. అందరికీ నమస్కారం. మొదటిగా పిఎస్పీకి సార్ ఫ్యాన్స్ అందరికీ, అలాగే పేరున వచ్చిన పెద్దవాళ్ళందరికీ, డైరెక్టర్స్కి అండ్ మీడియా వైపు నుంచి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. బట్ ఇంత జరగాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారు హరీష్ శంకర్ గారు, ఫస్ట్ ఆయన్ని చూసినప్పుడు సినిమా చేసే ముందు చాలా ముక్కుసూటిగా ఉంటారు అనుకున్నాను. కానీ ఆయనతో పని చేసిన తర్వాత నాకు అర్థమైంది అంత ముక్కుసూటిగా ఉండాలంటే ఒక స్పేస్ ఆఫ్ నిజాయితీ నుంచి వస్తుంది. పనిలో అంత నిజాయితీగా ఉన్నప్పుడే, అంత రాక్షసత్వం పనిలో ఉన్నప్పుడే ఆయన అలా అంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. సో దిస్ హెస్ బిన్ ఎక్స్ట్రీమ్లీ లెర్నింగ్ ఫర్ మీ. అండ్ డబ్బింగ్ చేసేటప్పుడు ఒక 4 hours డబ్ చేసిన తర్వాత అందరు టీ బ్రేక్ వెళ్ళినప్పుడు మీరు అక్కడ చైర్లో పడుకుండిపోయారు. అప్పుడు నాకు అర్థమైంది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి చెప్పారు, మీరు ఒక 20 days నుంచి పడుకోలేదని. సార్, ఈ సినిమా మీరు ఒక యజ్ఞంలా చేశారు అండ్ ప్రతి ఒక్కటి ఫలించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ మైత్రి మూవీ మేకర్స్. ఐ థింక్ ఒక్కొక్క షాట్, ఒక్కొక్క సీన్ జరిగేటప్పుడు కోరిక వచ్చి మానిటర్ని చూసి అలా చేశారు. రవి గారు, మీరు ఒక్కొక్క షాట్ తర్వాత మీ ఎక్సైట్మెంట్. అండ్ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. డిఎస్పి గారు మ్యూజిక్, ఆయన పేరులోనే దేవి ఉన్నారు. సో ఐ థింక్ అమ్మవారు ఆయన ద్వారా పలికిస్తూ ఉంటారు. మంచి పాటలు ఇచ్చారు మాకు. బోస్ గారు, ఒక్కొక్క ఫ్రేమ్ హెస్ బిన్ వెరీ బ్యూటిఫుల్. చాలామంది చాలా అప్రిసియేషన్ వచ్చింది ట్రైలర్కే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సెట్లో
పనిచేసిన వాళ్ళందరికీ, ఎస్పెషలీ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్స్, లిరిసిస్ట్, రైటర్స్, పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ కమింగ్ టు మా హీరో గారు, పవర్ స్టార్, పీపుల్ స్టార్, మల్టిపుల్ టైటిల్స్. కానీ ఐ థింక్ మా మాటలు పాటల కన్నా వాళ్ళ అరుపులు కేకలే సార్ మీకు యాప్ట్. బట్ మీ గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కాదు. బట్ నేను ఈ సినిమా చేస్తున్నానని తెలిసినప్పుడు చాలామంది డిఫరెంట్ సెట్స్లో, ఒక హిందీ సెట్కి వెళ్ళిన, ఒక తమిళ్ సెట్కి వెళ్ళిన, కన్నడ సెట్కి వెళ్ళిన, ఆయన ఎలా ఉంటారు, హౌ ఇస్ హీ ఆన్ సెట్ అని అడిగారు. సో అప్పుడు నేను బాగా ఆలోచించి ఆయన ఒక అన్ని గుర్తు తెంచుకొని ఐ వాజ్ లైక్ ఆయన ఒక అజ్ఞాతవాసిలా అంటారు సెట్లో. అసలు అండ్ వాట్ డస్ దట్ మీన్ అన్నారు, ChatGPT చేసుకోండి అన్న. బట్ మిమ్మల్ని చూసి చాలా చాలా నేర్చుకున్నాను సార్. యువర్ ప్రెజెన్స్ ఇస్ సేక్రెడ్, ఇన్ఫర్మేటివ్, ఇట్స్ యాంకరింగ్ అండ్ హీలింగ్. అండ్ మిమ్మల్ని చూసి ఐ థింక్ పాజిటివ్గా ఉండడం, పాజిటివ్ ఆస్పెక్ట్లో చూడడం, మన ప్రపంచమే కాదు మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో దాని మీద ఒక అవగాహన ఉండడం, అలాగే చెట్లుని మొక్కల్ని కూడా చాలా ప్రేమగా చూసుకోవడం. ఎందుకంటే మేము ఇక్కడ షూటింగ్ చేస్తుంటే మీరు అక్కడ యూస్ టు బీ అట్ వన్ కార్నర్ అడ్మైరింగ్ నేచర్. సో నేను ఇవన్నీ నేర్చుకున్నాను సార్. అండ్ ఐ థింక్ మీరు సినిమాలు చేయడం, ఇట్ ఈస్ గుడ్ ఫర్ సినిమా. అండ్ కొండంత బాధ్యత కూడా మీరు ఒక చిటికెన వేలుతో చాలా పవర్ఫుల్గా, మీలో ఆ పవర్ ఉంది అండ్ ఆ పవరే మమ్మల్ని ఎంపవర్ చేస్తుంది. సో యు ఆర్ అన్ ఎమోషన్ అండ్ యు ఆర్ అన్ ఎగ్జాంపుల్ అండ్ యు ఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ and someone to look up to in Indian film cinema. We're gifted to have you, sir. Thank you so much. అలాగే ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అండ్ ఈ ఉగాది ఉస్తాద్ ఉగాది చేస్తారని నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ. ఇదే March 19 థియేటర్లో కలుద్దాం. నాస్టాల్జిక్, ఎస్, ఎక్స్ట్రీమ్లీ నాస్టాల్జిక్. వింటేజ్ పీకే గారి కోసం నేను కూడా వెయిటింగ్. చూద్దాం March 19. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ శ్రీలీలని అక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే పార్థిబన్ గారికి, వీ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ సెట్ సార్. సార్ మీ గురించి తెలియని వాళ్ళు లేరు సార్. యూఆర్ అబ్సల్యూట్లీ హ్యూజ్ అండ్ వీఆర్ సో గ్రేట్ఫుల్ దట్ యువర్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ అక్కడే ఉండవలసిందిగా